సుజాత ఓ సుజాత ఎంతసేపే పొద్దు ఒకటే వస్తాను ఎందుకు తీసుకుంటా సరే గాని పొద్దుంతా ఆమె ఉండకు చెప్పురా నేనేదో చెప్పుంటే అక్కడ పని అయిపోయిన ఊరుకొత్తనే ఉండి మా జాతి సంక్రాంతి కోడికి ఏంటంటే గెరబడతాయి కదా గంప కిందికి వచ్చింది లేదు గుడ్డు పెట్టింది లేదు ఇక నీతోనే మాట్లాడుకుంటున్నా నేను పోవద్దా పో పో ఎవరొద్దంటారు ఆడ నా గురించి ఎంతమంది ఎదురు చూస్తాను రేమో సరే దాదా ఎదురు దీనికేం తక్కువ లేదు నా పిల్లలు ఎప్పుడు ఎదురు వచ్చినా ఏ పని మీద డోగానే ఉండదు నేను ఎలుగబెట్టేది రేపు ఏర్పడతాయి జరా ఏర్పడతాయి జరా ఏందా సప్పుడు గౌడు బట్టి ఉన్నట్టు అడుగుతా కాదా దుడ్డగాకినట్టే కప్పుతాను ఎదురు కలికానే వస్తుంది నాకు మెల్ల కక్కుతేంది ఒకటే దుడ్డగాకినట్టు ఒకటే బల్ల బల్ల కప్పుతాను ఏంది ఆహా స్వామి గారు రావాలని సిగ్నల్ ఇస్తానవా ఆహా అయినా వాని వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా వానికి సిగ్గులేదు నీకు సిగ్గులేదు అయినా మొలక్తే మొత్తం వాసన వస్తుంది తిట్టుకుంటా వద్దాలు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో సాబేయబట్టి వాళ్ళు సాధ్యతలని ఖరాబ్ చేస్తాను అదన్ని సాబే పుట్టిన సాబేస్తున్నా వచ్చినప్పుడు 100 రూపాయలు ఇస్తున్నా ఇస్తామని మొత్తానికి పండుగ తానం చేయి కక్కదా పసరు పడద్దా ఎసరుకు దిక్కులేదని పసరు గారాలా నీకు కక్కి కక్కే మూలంతా నాశనం చేస్తాను వాసన వస్తాను కంపు వాసన ఎక్కడి నుంచి దాపరిచ్చినావు నాకు నేనే వచ్చిన మీటికి మీరే వచ్చి ఇక నువ్వే ఉన్నావు ఆ దేశంలో దునియాలా లేకపోతే నియాసం ఉంటుందో ఉండాలి పొద్దున్న నుంచి రాత్రి దాకా పొద్దున్న లేగానే ఓ వాంగ అప్పుడు కాకపోతే గవర్నమెంట్ బతకద్దా నేను తాగబట్టే గవర్నమెంట్ ఇవాళ ఇంత చక్కగా నడుస్తుంది నువ్వు చెట్టే నడుస్తుంది నువ్వే నడిపిస్తావు ఇక పోయి లేకపోతే తాగబోతే మాటలు మస్తు మాట్లాడుతుంది నువ్వు మాట్లాడక నీ మాట్లాడితే తక్కువైందా మస్తుంది మీది పొద్దులు లేవా గిరిగిరే గిరగిరా గిరగిరా ఇంత బోరేసుకొని అటు ఇటు టిక్కు అనుకుంటా నడుచుకుంటా పోతాడు నువ్వు పెట్టిన దీనికే బొర్ర వచ్చిందా నీ అంటు పెట్టకపోతే ఇంకెవరైనా పెడతాను నీకు నీకు ఆయనతో పెట్టుడే ఎక్కువ దుడ్డ లెక్క బలిసి అటు ఇటు తిప్పుకుంటా తిరుగుతాడు ఆ బొర్రేసుకొని బొర్ర మీద ఒకటే బల్ల 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 ఒకటే సౌండ్ ఉన్న కాడికి మాట్లాడాలంటే మాట అయితే బహు వస్తాయి ఏందా చూడు తుక్కు అని ఇంటికా ఉండదు లేవా నువ్వు కిరికిరి నేనే పెడతాను కిరికిరి నువ్వు పెడతలేవు శాంతి కాగొన్నట్టు ఇట్లా మనుషులు అంటే ఇస్తావు నేను కాకలెక్క కొడతానా గుడ్డలు కాక బలిసి మాట అయితే బాగా మాట్లాడతాడు చేతల్లో చూపించాలి దాన్ని పెట్టాలి ఒరుడేనా ఉండి చేసేది ఉందా లేదా కళ్ళు కనిపిస్తలే ఉల్లిగడ్డలు పోతానండి నేను కళ్ళు ఎవరైనా మింగిన్రానా ఉన్నది ఎట్టే సెన్సార్ల కట్ అవుతుందని సల్లా చెప్పిన లేకపోతే నా నీ కురిగిలో గడ్డమర పెట్టి నీ ఎక్కడ ఎప్పుడు ఇదానొల్లి నీ ముఖంలో అగో మళ్ళా కూయేందుకు నువ్వేంటిగానే సెన్సార్ల కట్ అవుతుందని వాళ్ళని కడిగేసేది నేనే కడిగేస్తున్నా బాగా మాట్లాడినావంతి మాట్లాడకపోతే ఉన్నది మరిగా ఒకటే వరుడు ఇంట్లో పొద్దున్న లేవగానే మరి కక్కపోతే ఎట్లా పసరు పడద్దా పడుతుంది బాగా పడుతుంది పసరు వాడు వండు పోవాలి బాగా వల కొట్టుకొస్తాను అని లేకపోతే నువ్వే వల కొడుతున్నావు మాట్లాడకు సాల్తీ నీతో మాట్లాడుకుంటుంటా నేను ఇంకెవరితో మాట్లాడతాను ఇంట్లో లేకపోతే ఇంట్లో ఉండనిస్తున్నాను ఒకటే వరుడు ఇంట్లో ఎలా ఉంటారు
బయట వేయండి బదాలం అంటాను ఇతను వదిలిపెట్టాక ఏదో నిద్ర అన్న పడుతుందా ఆడలో ఇప్పుడు ఇంత బయట పోతా ప్రశ్న పోవాలి బయటకే పో ఇంట్లోకి ఎందుకు వస్తాను ఇక పోతాను వండి పెడితే బయట పోదామని చూస్తున్నా మరి బయట పోయా నేను ఉంటే ఎందుకు బయట ఎవడు పెట్టాడో లేకనే కదా ఇదంతా కోసం నువ్వు బదలకిరా నా ముందు చెప్తానా నువ్వు బదలకిరా నా ముందు చెప్తానా ఇక ఊకొర్రకు నువ్వు అరే స్వామి వచ్చిరారా వచ్చింది ముండకడు పో ఊర్లో పట్టుకొని తిరిగిపోయి వశమైతే ఇంటికి నిలబోదాం పో ఉరుకు అయితే లేదు వశమైంది చెప్పులే మర్చిపోతానని తావులంటే చెప్పులేంది ఒళ్ళు కూడా మర్చిపోతావు సిగ్గు శీలం లేని బతుకులు ఏం బతుకులా బతుకులు పాడుగాను మొదలు పెట్టింది పెళ్ళాం మొదలు పెట్టుడు కాదన్నా పిల్లం తాకితే నిద్ర పట్టలేదే ఇదిగో దోమలు పెట్టినాయా దోమలు కాదన్నా జోరు నైట్ అట్లా కాదన్నా ఆ ఎలుక పాడు కానీ ఏడికెళ్ళి వచ్చింది ఏమన్నా ఇంట్లో దొరికింది చూడలండి కొరికిందే తెలం దాకా ఇంకొంచెం మీది పోతే సెన్సార్ కట్ అవుతుండే అయ్యో మాట్లాడితే నేను తీసుకుంటా నేను చూసుకుంటా ఏం చేస్తాను అక్క? ఏం లేదే అవు ఏంది ఇట్లా వచ్చినావు ఏం లేదక్క ఉత్తానే మాట్లాడదామని వచ్చిన. అవునా అంతా కూర్చో అవును ఏందే ఎప్పుడు లేని ఇట్లా వచ్చినావు ఏం లేదక్క పొద్దున్న నుంచి ఒకటే కళ్ళు తిరుగుడు వాంతి ఖర్చుడు అస్సలు శాతం అయితే లేదక్క. అవునా కుంపల్సి నీళ్ళు గిట్లా పోసుకున్నావానే కొత్తగా నీళ్లు పోసుకున్నాడు ఏందక్క రోజు నీళ్లు పోసుకుంటూనే ఉంటుంది. నీ అన్నది ఆ నీళ్ళు కాదే కడుతో గిట్లున్నావా అంటానా ఇప్పుడు కడుపుతాను ఉండదక్క నేను బుట్టుడే కడుపుతాను పుడితిని నువ్వేందో నీ ఎవ్వరం ఏందో అంత బిత్తిరి ఎత్తావు బిత్తిరిదానా ఏందో ఏమో అంత ఈ మొగోళ్ళు ఎడువేళ్ళు ఏం చేస్తాలో అర్థం అయితే లేదు. నీ మొగన్ వయసేది నా మొగన్ వయసేది వాళ్ళిద్దరు సాయితే నాకు ఏం అర్థం అయితే లేదు. వాళ్ళు చేయబట్టి కట్టమే వచ్చింది మనకు. నేను గదే చెప్తానక్క నన్ను ఏం చేయమంటావు పొద్దున్నే ఉరుకుతాడు మళ్ళా అదేదో పని పోయినట్టు టిఫిన్ బాక్స్ పెట్టమంటాడు. ఏం చెప్పాలి నేను రాత్రి పూట వస్తాడు మస్తు తాగత్తాడు పొద్దున్నాక బల్ల కక్కుతూనే ఉంటాడు నాకు అక్కడ మునిగిపోతూ మళ్ళా దానికి తోడు నన్ను ఎదురు రమ్మంటాడు ఏదో మంచి పని పోయినట్టు. ఏం చేయాలక్క ఇదంతా వదిలే గాని నా తలదిరు కూడా ఎట్లా తక్కువ కావాలక్క ఏదో ఒకటి చెప్పారా అదే నేనేం చెప్పాలి ఎట్లా తక్కువ అవుతుంది అంటే ఏం చెప్పాలి చెప్పు ఏదైనా దావకానికి ఇట్లా పోరాదు నాకు అంత ఆగమాగం అవుతుంది అక్క. ఇక్కడ దావకాలు ఎక్కడున్నాయి ఈ పూతపట్నంకి పోవాలి ఏంటి నన్ను తీసుకోరాదే తిమ్మిర్లకు మొఖాల నొప్పులకు కాళ్ళ నొప్పులకు మగవాళ్ళు ఆడలని కొడితే ఆడవాళ్ళు మగవాళ్ళని కొడితే అరే అదేంటిదే అక్క దెబ్బలు తాకితే మందులు చెప్పాడు ఏదో మందులట కదా నా తల్లిరు తక్కువైతుందానే ఏమో తక్కువైతే కావచ్చు అడిగి చూద్దాం మరి. అమ్మ తోడు మంచి టైంకి వచ్చింది మళ్ళా పోతా కొబ్బరి బొండాల్ పచ్చని బొండాల్ ఆరోగ్యానికి మంచిది కొబ్బరి బొండాల్. దగ్గుకు తిమ్మిర్లకు మోకాల నొప్పులకు మొగడు కొట్టినా పెళ్ళని కొట్టినా నెత్తి నొప్పికి ఒకటే మందు అగ్గు రావాలి. ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. కొబ్బరి బొండాల్ ఆరోగ్యానికి మంచిది. ఎంత అన్నా 40 రూపాయలే అమ్మా. గిరికి 40 రూపాయలా? కొబ్బరి బొండ కదమ్మా అందుకే 40. సరే గాని నా తలది ఇప్పుడు ఆగుతుందా? నీ తలది ఇప్పుడు ఆగాలంటే గది కాదు గిది తీసుకోవాలి ఏంటిదా దగ్గుకు తిమ్మిర్లకు మోకాల నొప్పులకు మొగడు కొట్టినా పెళ్ళని కొట్టినా నెత్తిని వచ్చినా గిదేమంది అన్నిటికి మస్తు తక్కువ అవుతుంది మళ్ళా పట్టాపట్ తగ్గుతుంది. ఎంత ఆడైతే 200 ఇడైతే మా దగ్గర అయితే 220. సరే నేను పోతే పోనీ 20 రూపాయలు తీసుకుంది. అగో మా కమిషన్ దొరకదా మరి బతకదా మేము ఇక అయ్యో కొంచెం తక్కువకి రాదన్నా అవి తక్కువ అసలు లేదు. సరే తీయ పోనీ తీసుకుందాం అన్ని తక్కువైతే అంటాడు. మళ్ళా మస్తు కిక్ ఉంటది. మనం ఒక పట్నం దావకన పోయి గన్ని పైసలు పెట్టే బదులు ఒక 220 రూపాయలకి వస్తాయి అన్ని తగ్గుతాయి అంటాను మళ్ళా కదా నిజంగా నిజంగా తగ్గుతాయి. సరే మరి ఒకటి మంచి చూసి అన్ని తక్కువ కావాలా మరి అన్ని తక్కువ అవుతాయి. మంచి మంచి మందులు ఇవి
మంచి మంది మంచి మందిగా వెళ్తా పోయి తీసుకో. ఎట్లున్నది? మంచుకున్నదా? నీదెందుకు తీవే నాకు? నేను సపరేట్ అనుకుంటే గద్ద మంచుకున్నది అంటాను. నాకు మంచిది పెద్ద జబర్దస్త్ ఉంటది. ఇది బాగుంటుందా? మస్తు ఉంటది. అయితే మంచిగున్నదే సారదాగినోళ్ళెల్లరూ స్వర్గం లిహరిస్తారట. అరే మన మొగులు తాగేది ఇదేనానే? రోజు ఎంత కొట్టినా సిగ్గు లేకుండా అట్లనే ఉంటారు. అరే నీ అవ్వ. అవును, ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా మర్చిపోయినాయి. వేరే మంచి మందులు ఉన్నాయి. ఇంత మంచుకున్నాయండి. నువ్వు ఇయ్యాలనేస్తావా రోజు వేయడానికి? మరి రోజునా ఏంది ఎంత హైనా ఉడతలేదు? తగ్గిందా నొప్పి నీకు? తగ్గింది కానీ ఇంకేదో ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా వేరే ఇవ్వటా మరి? కాదే, నీది ఇప్పుడు నాకు వచ్చిందానే? ఏదో తిప్పినట్టు అయితే అందంత అంత డబల్ గా అనిపిస్తుంది. ఏం పెట్టావురా ఈ నేల్లో? ఆగబోతే నీకుంటది. ఏమైంది? ఏం లేదే. ఏమైంది? నా మందు నన్ను అంటావా? అందరు కాదు నిన్ను మా అక్క తనెక్కగా ఇదేంటే కోమలు కింద పైకున్నాయి. పట్టులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా. తుంబన్నరి ఎల్లమ్మ ఎగసి ముఖరావే ఎల్లమ్మ. ఇంకో మంది రేపు తీసుకో. తాగి ఊగి నాది ఊళ్ళంతా సిగువాయే. మందు కొడితే మాకు గుంజుతున్నదే నా మనసంతా మందు మీద గుంజుతున్నదే. నా మనసు మీద మందు వాడా మందు మీద రంది వాడే మనసు గుంజుతున్నదే. నా మనసంతా మందు మీద గుంజుతున్నదే. ప్రాబ్లం బే చెప్పురా. మాకు మందమేటు 2 రోజుల నుంచి కనబడతలేదు మేడం. పానం అంతా ఆగం అవుతుంది. 2 రోజులు అయితే అంత ఏ బ్రాండ్ దొరుకుతలేదు. అచ్చా, అరే ఎక్కడికి వెళ్ళో తెలుసారా? ఓని ఎవరు మీ నన్ను అనుమానం ఉన్నదారా? స్టామినా ఎంత మీ ఓడిది? 2 బీర్లు. అచ్చా, 2 బీర్లకే అవుట్ అయిపోతాడా? వాడు ఆడి మీదనే ఉన్నాడు. అచ్చా, ఏరేంద్రా మామా మేడం తీసుకెళ్ళండి రా. 2 రోజులు వెనక పంపిస్తా పోరా. తాక 2 రోజులు అవుతుంది మేడం. వేరే బాడుకో 2 రోజులు పంపిస్తానే పోరే. తట్టుకోలేకపోతాను మేడం. ఆగం అవుతుంది మేడం. పానం అంతా
అరే బాడుకో 2 రోజులక పంపితా పోరా. సరే మేడం అక్కడ చూస్తాం మేడం ఆయన కోసమే. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో ఈ నీళ్ళల్లా ఏమో మద్రం ఉన్నదిరా నీ అవ్వ నీళ్ళ కాదే ఉన్నది ఉన్నదంతా మందులనే ఉన్నది చల్లబడైన పానమంతా జరిసేపట్ల ఒక్క బుక్క పోయంగానే అవు కానీ స్టప్ ఏం తెచ్చినావురా? అరే నీ బల్లనే పెట్టచ్చు. తీసుకురా. ఏం తెచ్చినావు? మా పక్కింటోడు వన్నాక రాత్రి ఇంటికి పోయి గుడ్ల మీద పొదిగేసిన కొన్ని ఎత్తుకొచ్చిందే. ఆయన మా బుల్లే కోసిన వదుడక ముందుకు నా పిల్లలతో మంచిగా ఉప్పు కారం వేసి చెప్పరా చూడిపించిన తీసుకొచ్చిన. నా పిల్లమ్మడి నేను కాదు పొద్దుగాల పనికి పోతున్నట్టు డోకా చేసి వచ్చినే. మనం రోజు చేసేది కదే కదా. ఉద్యోగం చేస్తానంటే సుక్క ముక్క ఆయనే మనసాయనే నిన్ను రాగ మనసాయనే. ఈ మెడికల్ షాప్ లెక్క వైన్స్ కూడా 24 గంటలు తీత మంచుకుంటుండే. గవర్నమెంట్ ఒప్పుకుంటుంది మరి ఆ మందులు వేసుకుంటే పనిచేస్తుందా, ఈ మందు పనిచేస్తుందా? డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఫీజు కట్టాలి, మెడికల్ షాప్ లైన్ కట్టాలి, స్కానింగ్ ఉంటుంది, అన్ని రిపోర్ట్ తీసి 1000-2000 ఈడైతే లైన్ ఉండదు. పోవాలి, తీసుకోవాలి, తాగాలి. మనం మందులు తెచ్చుకున్నా ఒక్కటి పని చేయలే. అదేందో ఈ దాగంగా కిక్కంటే కిక్కిరా వచ్చిందండి వయ్యారి. దీనికంటే మన పిల్లలు ఏమున్నారు కదనే ఎక్క మనం ఏం చేసినా సప్లై చేయరు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. రే త్వరగా రారా. జరుగురా జరుగు అని చక్కర జరగ నువ్వు జరుగు. రే రే
ఎట్లేదురా పవర్ అంటే ఇది నన్ను దేవుని వానా సూపరా కానీ ఏదైనా డాక్టర్ మంది ఇస్తాడు తాగబోతుడే మంది ఇచ్చిండ్రా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఏమైంది తాగినావా చక్కగా మాట్లాడు తాగద్దని లాచంగలు లాచమా అదిరా తాగద్దని లాచంగలు లాచమా అదిరా వామ్మో తాగి రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది నెంబర్ పెట్టుకుని వస్తాను లోపలికి వెళ్ళి అమ్మిండో తాగినా 4 మిగిలినాయి పైకి పోయి తాగి మళ్ళీ కిందకి వచ్చిన నీకు కూడా కావాలా చెప్పు లోపల 4 బీర్లు తీసుకొని ఇస్తా నీకు కూడా కావాలా చెప్పు లోపల 4 బీర్లు తీసుకొని ఇస్తా చెప్పురా చెప్పురా సర్కారే మాకోసం రిజర్వేషన్లు ఇచ్చింది అన్నిట్లల్లా మీరు మాకంటే వెళ్ళకోపనం చెప్పుర్రా ఇక మీరు మాకంటే వెళ్ళకోపనం చెప్పుర్రా ఇక చెప్పు చెప్పు చెట్టు కనబడుతుంది మనం వీటికి వెళ్ళిపోదాం మాలక్క మీరు పిల్లల్ని కంటారా కంటారా చెప్పురా నీకు దమ్ముంటే మాలక్క పిల్లల్ని కంటారా చెప్పు చెప్పు మేము ఎలా తక్కువరా మీకంటే ఎలా తక్కువ పెద్ద మాటలు మాట్లాడుతుంది పెద్ద కాదురా ఇంకా పెద్ద మాట్లాడతా ఇది ఏం మంది అమ్మినరా నువ్వు నువ్వులాగేమందేరా నువ్వులాగేమందేరా నువ్వేంది చెప్పు చెప్పు నువ్వు నేను తెలపాలి ఎలా చెప్పు నువ్వు నేను తెలపాలి ఎలా చెప్పు చెప్పు మందు తాగుడు ఏంది అరే నువ్వు తాగితే తప్పలేదు కానీ మేము తాగొచ్చిందా నువ్వు తాగితే తప్పలేదు కానీ మేము తాగొచ్చిందా వెళ్తానే వేరు ఈ బొత్తేందిరా బొత్తేందిరా కవల పిల్లలకి ఉన్నారా దాంట్లో అక్క కవల పిల్లలు కాదు నలుగురు ఉన్నారు ఇలా అంత గ్యాస్ గ్యాసా అయితే దారం అక్క అక్క ఎక్కడికి అక్క గ్యాస్ అన్నాడు కదనే మంచిగా పైపెక్కిస్తా గ్యాస్ కూడా మంచిగా అమ్ముకుంటే పైసలు వస్తాయి అక్క అక్క ఫస్ట్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అక్క మా ఇంట్లో నుంచి మీ ఇంట్లో పైపెత్తా అంతేనా గ్యాస్ అయిపోయాక కొడకం వంగే ఉండాలి చెప్తానా నా గ్యాస్ గురించి తెలియదు నువ్వు పైపే పెట్టాలి డర్రం బుర్రం పెద్ద పెద్ద సిలిండర్ నింపు తీసుకో అమ్మ బాబాయ్ నవ్వుతా అంతా మర్చిపోతా అనుకోకు నా పైసలు ఇయ్యరా మరిగా నీ పైసలు ఎక్కడ నా పైసలు నా మనసు ఆగిరు మీరు ఏంది గుడ్డిట్లో పెట్టి నువ్వేది రాత్రి మేమేదో తాగి గవర్నమెంట్ కి ఏదో ఆదాయం తెద్దామని మేము అనుకుంటే ఇక మీరే తెస్తారు ఆదాయం మేమెందుకున్నారా ఇక అంటే అన్నిట్లలో సమానం అని మీరు కూడా అన్నిట్లో సమానం గవర్నమెంట్ చెప్పి ఇందాక చెప్పిన తలక మాసిన కూడా పొద్దున్న నుంచి ఎటువైనరా నువ్వు ఇగో మన రాష్ట్రం అప్పుల పాలైందనంటే అప్పు తీరుతాం అవి మాకు బాధ్యత లేదా పనికి అని చెప్పి పోయి మత్తు దాగచ్చి పొద్దున్న లేచి బొల్ల అక్కడైతే తెలుసు నీకు పనికి అని చెప్పి పొద్దున టిఫిన్ బాక్స్ కూడా పెట్టించుకుంటాడే ఇంకా వీనికి నేను ఎదురుకోవాలంట చూసుకున్నారు అర్థంలా కానీ పోయినట్టు ఎదురుకోవాలంటారే వీడికి ఇజ్జత్ ఉన్నాడు ఉంటే ఇజ్జత్ పోవడానికి వీనికి
పిల్లలు కొడుతుంది నీ ఏజ్ ఎంతరా? నీ ఏజ్ ఎంత? అడుగు నీ ఏజ్ ఎంతరా? గిద్దరా జోకులా జబర్దస్త్ పంచలు అనుకుంటారా? మీ ఇద్దరికి సాయితేందిరా? మీ ఇద్దరికి సాయితేంది ఏంది? మీ ఇద్దరికి సాయితేంది? నుంచి నీ మందేరా ఇదే టైంకి రావాలి, వీళ్ళని కొట్టాలి. బన్న కట్టి చెప్పవా? ఇంటికి రాలి కోసి కారం పెడతా. మందు బోర్ ఎట్లుంది ఒక్కరికి ఖతర్నాక్ కదా. కొట్టింది దేశాన్ని సేవ చేద్దాం అనుకుంటే ఈ పంట సున్నం చేసేది చేసిందే. అన్న మన పిల్లల తప్పు కాదే, ఎవడైతే మంద మిండో మొత్తం వాన్ తప్పేనా ఇది. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, ఇంటికి కమ్ముకోమని చెప్పి నాకు. నీళ్ళు కొట్టు కాదు, ఆను కొడుతురే మన పోలీసులు వచ్చి మన పుంగి వాళ్ళు కొడతారు బాబు.